అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది. రైతులకి ఇదొక శుభవార్త అయితే అనమాట. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అయితే మనకు శుభవార్త చెప్పారనమాట. రైతు బంధు, రైతు భరోసా, రైతు రుణమాఫీ ఈ 3 స్కీములు అయితే మనకైతే ఈరోజు మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతున్నాయి అనమాట. ఎవరికైతే రుణమాఫీ 2 లక్షలు ఉన్న వాళ్ళు ఉన్నారో మీ అందరికీ ఈరోజు అయితే రైతు రుణమాఫీ అయితే చేస్తున్నారనమాట 2 లక్షలు. అలానే రైతు భరోసా ఎకరానికి చూసుకున్నట్లయితే 15,000 చొప్పున మనకైతే ఖాతాల్లో జమ చేస్తున్నారనమాట. మరి రైతు బంధు చూసుకున్నట్లయితే మనకి 5,000, 2,500 కూడా ఈరోజు మీ ఖాతాల్లో జమ అవుతున్నాయి. అవి కూడా మొన్నటిదాకా అయితే అరెకరం వాళ్ళకి వచ్చాయి కదా. ఇప్పుడు ఈ రోజు నుంచి మనకైతే ఎకరం పైన నుంచి ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, ఎకరం 10 గుంటలు, 2 గుంటల 10 గుంటలు, అలా 2 ఎకరాల 10 గుంటలు అలా ఉన్న రైతులకు కూడా ఈ రోజుతోటి మీ ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతున్నాయి అనమాట. అవి ఏ టైంకి జమ అవుతున్నాయి, అలానే ఏ జిల్లాల వారికి జమ అవుతున్నాయనే దాని గురించి మనం స్పష్టంగా మాట్లాడుకుందాం. ముందుగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, రుణమాఫీ విషయంలో రైతులకి కూడా మనకి రేవంత్ రెడ్డి గారు ఒక శుభవార్త చెప్పారనమాట. మరి రైతు బంధు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అయితే ఇక్కడ చూసుకుంటే రైతు బంధు అనేది ఇక్కడ 58 లక్షల మంది రైతులకైతే ఇంకా రావాల్సి ఉంది అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. ఇప్పటి వరకు అయితే మీరు ఇక్కడ చూసుకుంటే కేవలం వచ్చేసి ఇప్పటి వరకు అరెకరం ఉన్న వాళ్ళకే డబ్బులు అయితే వచ్చాయి. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి అని చెప్పి కూడా అడుగుతున్నారు. మిగతా వాళ్ళకు వచ్చేసి ఈ సంక్రాంతి లోపైన రిలీజ్ అవుతాయా అని చెప్పి కూడా అడుగుతున్నారు కదా. ఇక్కడ చూసుకోండి, సంక్రాంతి లోపు నిధులైతే అందుబాటులో చేస్తామని చెప్పి కూడా మనకైతే ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. అలానే రైతు రుణమాఫీ గురించి, రైతు భరోసా గురించి కూడా మీకు త్వరలోనే మంచి శుభవార్త అందజేస్తామని చెప్పి కూడా మనకైతే ప్రభుత్వం నుంచి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. ఈ త్వరలోనే మనకైతే రైతు బంధు, అలానే రైతు రుణమాఫీ, రైతు భరోసా డబ్బులు కూడా మీకు ఖాతాల్లో జమ అవుతాయన్నమాట. ఏం వరీ కానవసరం లేదు. ఓకే, మీ అందరికి ఈ వీడియోలో క్లారిటీగా అర్థమయ్యేటైతే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.